హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే విడుదల చేశారనమాట. అంతేకాకుండా మన హైదరాబాద్ లొకేషన్లోనైతే జాబ్స్ అయితే అంటే అక్కడ హైదరాబాద్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, కోఆపరేటివ్ ఆఫీస్, గచ్చిబౌలి, హైదరాబాద్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా అంతేకాకుండా దీనికి సంబంధించి మనకు రెండో పేర్లు అయితే క్లియర్గా మెన్షన్ చేశాడనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ పొజిషన్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పోస్టులు అన్నీ వచ్చరికి కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనమంటే అంటే అన్ని స్టేట్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్స్ అంటే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడనమాట. అంటే ఏ ఏరియాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే హైదరాబాద్ యూనిట్, అలాగే హైదరాబాద్ ఆర్ భనూత్ యూనిట్, అంటే ఒక్కొక్క యూనిట్ గురించి అనమాట. అలాగే సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ యూనిట్, ఆంధ్రప్రదేశ్, అలాగే రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ, ఇలా చాలా డిస్ట్రిక్ట్స్ అండ్ యూనిట్స్, వాళ్ళ యొక్క యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి సంబంధించి పోస్టులు అయితే విడుదల చేశారు. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ట్రైనీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 50 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే ట్రైనీ ఇంజనీర్కి మెకానికల్కి సంబంధించి 30 పోస్టులు, ఎలక్ట్రికల్కి సంబంధించి 10 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ నుంచి 10 పోస్టులు, ఫైనాన్స్ నుంచి 5 పోస్టులు, హ్యూమన్ రీసెర్చ్ నుంచి 4 పోస్టులు, బిజినెస్ డెవలప్మెంట్ నుంచి 3 పోస్టులు, సబ్ టోటల్గా మొత్తం 112 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో అది ఎన్ని పైట ఏంది ట్రైనీ ఆఫీసర్కి సంబంధించి. ఇప్పుడు ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ నుంచి 40 పోస్టులు, మెకానికల్కి సంబంధించి 30 పోస్టులు, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి 10 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ నుంచి 10 పోస్టులు, ఫైనాన్స్కి సంబంధించి 5 పోస్టులు, హ్యూమన్ రీసెర్చ్కి సంబంధించి 5 పోస్టులు, మొత్తంగా అయితే 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీంట్లో అంటే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకు అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ జనరల్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ ఈజ్ 28 ఇయర్స్. అంటే ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దానికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే మనం తెలుసుకుందాం. అంటే ఏ ఏజ్ నుంచి ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అని. ఫస్ట్ అంటే ఏ పోస్ట్కైనా సరే ఎలా మొత్తంగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంట్లో క్యాస్ట్ వైజ్గా అయితే మనకు డివైడ్ చేశాడు. ఏది జనరల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళైతే 31 సంవత్సరాలు, అంటే ఏజ్ రిలాక్సేషన్ కలిపి అనమాట. ఓబీసీ వాళ్ళకైతే 31 సంవత్సరం లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళైతే 33 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళైతే 33 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 10 ఇయర్స్, ఇలా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దాంతోపాటు మ్యాక్సిమం టెండెంట్ ఆఫ్ 4 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. అంటే కాంట్రాక్ట్ బేస్ వచ్చరికి మనకు మ్యాక్సిమం ఇచ్చాడు. దాంట్లో మ్యాక్సిమం త్రీ ఆర్ మోర్ ఇయర్స్ ఆన్ ఎర్లీ ఎక్స్టెండబుల్ బేసిస్. అంటే 3 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు అనమాట. మ్యాక్సిమం 4 సంవత్సరాలు అయితే మనకు మెన్షన్ చేశాడు. ఇంకా దానికి సంబంధించి శాలరీ అయితే స్టార్టింగే ఏది ఇంజనీరింగ్కి సంబంధించి ట్రైనీ ఇంజనీరింగ్, అలాగే ట్రైనీ ఆఫీసర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో అయితే అంటే ఇయర్లీ అయితే మనకు 3000 అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. ఏది ఫస్ట్ ఇయర్లో 29,500 అనుకో, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 32,500, థర్డ్ ఇయర్ వచ్చేసరికి 35,500, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 38,500, ఇలా అయితే మనకు శాలరీ అయితే ఇంక్రిమెంట్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి పోస్ట్కి కూడా సేమ్ అనమాట. అంటే ఒక పోస్ట్కు 3,000 అయితే ఇంకో పోస్ట్కు 2,500, అయితే ప్రతి పోస్ట్కి ఇలా ఇంక్రిమెంట్ అయితే జరుగుతుంది. అలాగే అమౌంట్ ఆఫ్
అడిషన్ ఆఫ్ కన్సోలిడేటెడ్ రెజ్యూమినేషన్ పర్ మంత్ యాజ్ అన్ అమౌంట్ ఆఫ్ 10,000 పర్ ఇయర్. అంటే మనకు 10,000 వరకు అయితే మనకు పర్ ఇయర్కి అయితే బోనస్ అయితే వస్తుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ట్రైనీ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే బీఈ లేదా బీటెక్ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది అనమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ ఆఫీసర్కి సంబంధించి కోస్ట్ మేనేజ్మెంట్ అంటే సిఎంఈ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే ట్రైనీ ఆఫీసర్కి సంబంధించి ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ట్రైనీ ఆఫీసర్కి సంబంధించి ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా దాంతోపాటు 55% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 3 years డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఈ పోస్టులకి ఏదైనా సరే ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్కి సంబంధించి 3 years డిప్లొమా ఈక్వలెంట్ అంటే ఆ పోస్టుకి సంబంధించి మీరైతే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా దాంతోపాటు ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 3 years కోర్స్ అనమాట. ఇంకా ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి సేమ్ డిగ్రీ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ట్రైనీ అసిస్టెంట్కి సంబంధించి కూడా సేమ్ అనమాట. డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ లేదా సోషల్ వెల్ఫేర్ ఇవి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇంకా అప్లై చేసే విధానము, మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండేది, అన్ని డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే మీకైతే రిప్లై ఇస్తాను అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా. అంతేకాకుండా అప్లై చేసే లింకు, దాంతోపాటు నోటిఫికేషన్ యొక్క లింకు ఈ వీడియో కిందనే మీకైతే ప్రొవైడ్ చేస్తా. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఈ మంత్ అంటే 17/7/2025 నుంచి 10/8/2025 ఈ మధ్యన అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ 10/8/2025 ఎక్స్పైర్డ్ అయితే మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, కుదరదు. ఇది గైస్ ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే దాదాపుగా 300 పోస్టులు అయితే మీకు విడుదల చేసింది ఫ్రెండ్స్. అది కూడా మన సొంత స్టేట్లోనే అనమాట. ఇంకా ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.